ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై 13 ఆదివారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఫోన్ కాల్ వల్ల వీరికి జరగబోయేది ఏంటో తెలుసుకుందాం. వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. తులారాశి వారికి జూలై 13 ఆదివారం రోజున ఒక పెద్ద శుభవార్త అయితే ఫోన్ కాల్ ద్వారా మీరు వినబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావంతో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అయితే ఈ సమయంలో మంచి శుభవార్త రాబోతుంది. వ్యాపారంలో ఉన్నవారు మంచి అభివృద్ధులను చూడబోతున్నారు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా ఎక్కువగా ఉండబోతుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క సపోర్ట్ మాకు అందించండి. ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లు అయితే ఈ రాశి వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ తులారాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు. ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడంలో ముందుంటారు. ఈ రాశి వారికి ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు అందరినీ కలుపుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. మంచి ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరికి మంచి గుణగణాలు ఉంటాయి. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. వీరికి చాలా అందమైన మనస్సు కూడా ఉంటుంది. వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా వీరు కుండ బద్దలు కొట్టినట్లుగా వీరు మాట్లాడతారు. దానివల్ల వీరికైతే శత్రువులు ఎక్కువగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే ఒకరు చెప్పిన మాట అస్సలు వినరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి నచ్చుతూనే ఒక పని చేస్తారు. వీరికి నచ్చకపోతే ఏ పని కూడా చేయరు. వీరు ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిని నమ్ముకున్న వాళ్ళ కోసం వీరి ప్రాణాలైనా ఇస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఏదైనా సాధించగలం అన్న సంకల్పం అయితే గొప్పగా ఉంటుంది. వీరికి దానికోసం వీరైతే చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఒడిదొడుకులు అయితే అధికంగా ఉంటాయి. వీరు మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు ముందుంటారు. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అనేది వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రేమ, ధైర్యం, పట్టుదల అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు సున్నితమైన మనస్సును అయితే కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరి జీవితంలో అయితే ఎన్నో బాధలు, ఒడిదొడుకులు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరి మనస్సులోని బాధలు
ఉన్నా కానీ ఎవరికి చెప్పుకోరు. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా నమ్మకస్తులు. వీరు ఎవరికైనా మాట ఇస్తే సరే అది నిలబెట్టుకుంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా చేస్తూ ఉంటారు. ఈ రాశిలో సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏ పని అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. తులారాశి వారికి మాత్రం 10 మందికి సహాయం చేయాలన్న గుణం అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరి జీవితంలో అయితే కష్టాలు అయితే అధికంగా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు అయితే అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే మంచి స్థితికి రావటానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క సిద్ధాంతాలను నమ్ముకుంటారు. నాయకత్వ లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు. వీరు మంచి మిత్రుత్వాన్ని కోరుకుంటారు. వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పుకోరు. వీరు రహస్య స్వభావం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు దేవుడి మీద అంతులేని విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు. అందుకే వీరికి ప్రతి పనిలో అయితే విజయాలను సాధిస్తూ ఉంటారు. వీరికి దైవం యొక్క తోడు ఎప్పుడూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే జూలై 13 ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత అయితే ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దానివల్ల మీరు ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకైతే మంచి గుర్తింపు రాబోతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు చూస్తారు. దీనివల్ల మీ కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి యొక్క కళ నెరవేరబోతుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా మీ శ్రమకు దక్క ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాల్లో మీరు అభివృద్ధులను కూడా చూడబోతున్నారు. అయితే ఈ తులారాశి వారికి మాత్రం జూలై 13 ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో శుభవార్త రాబోతుంది. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించబోతుంది. ఈ సమయంలోనైతే మీకు వివాహానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ సమయంలో మీకు వివాహానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తను మీరు వింటారు. తొందరలోనే మీకు వివాహం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఎప్పటినుంచో ఉన్న వీరి యొక్క కళ అయితే ఈ సమయంలో మీ యొక్క కళ తీరబోతుంది. ఈ సమయంలోనైతే మీరు వివాహ ప్రయత్నాలకు సంబంధించి మంచి శుభవార్త వింటారు. ఈ రాశి వ్యక్తులకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో విజయాలు చూస్తారు. ప్రతి పనిలో మీరు సక్సెస్ను చూడబోతున్నారు.